తెలంగాణలో కాంగ్రెస్ ని తట్టుకోవడానికి బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తుందన్న ప్రచారం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్ రెగ్యులర్ గా ఢిల్లీ వెళ్తున్నారు. అయితే గత 2 సార్లుగా ఆ బావా బామ్మర్దుల ఢిల్లీ ట్రిప్ సీక్రెట్ గా సాగుతూ ఉండటంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్యసభలో బీఆర్ఎస్ విలీనానికి లింకు పెట్టి కవితకి బెయిల్ వచ్చేలా చూడ్డానికే వారు రహస్య ఎజెండా నడిపిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అసలు ఇంతకీ ఆ ఇద్దరు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? హస్తిన మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు కలుస్తున్నారు. ఢిల్లీలో ఆ బావా బామర్దులు కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేయగా బెయిల్ కోసం ఆమె కోర్టులో పలుమార్లు పిటిషన్లు దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ను ఎప్పటికప్పుడు ఈడీ సవాల్ చేస్తుండటంతో ఆమెకు నిరాశే మిగులుతోంది. కవితను బయటకు తీసుకురావడానికి తరచూ ఢిల్లీ వెళుతున్న హరీష్, కేటీఆర్లు గతంలో మీడియాకు సమాచారం ఇచ్చి వెళ్లేవారు. గత 2 ట్రిప్ల నుంచి వారి ఢిల్లీ టూర్ సీక్రెట్ గానే సాగిపోతోంది. బయలుదేరేటప్పుడు కానీ ఢిల్లీలో కానీ ఆ ఇద్దరు మీడియాకు దూరంగానే ఉంటున్నారు. దాంతో వారి ఢిల్లీ పర్యటన వెనుక మతలబేంటని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కవిత కేసు విషయమై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్కు ఉన్న 4 రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేయడానికి ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. రాజ్యసభలో ఎన్డీఏకి తగినంత బలం లేకపోవడంతో మోదీ సర్కారుకి బయట పార్టీల సభ్యుల మద్దతు చాలా అవసరం. ఆ క్రమంలో తమ రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేసి కవితకు బెయిల్ తెచ్చుకునే దిశగా హరీష్, కేటీఆర్లు ఢిల్లీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మొన్న మధ్య జగిత్యాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి జగిత్యాలకు కవిత వస్తారని పేర్కొన్నారు. జగిత్యాలలో ప్రచారానికి తనతో పాటు కవిత వచ్చి ప్రచారం చేసి బీఆర్ఎస్ను గెలిపిస్తారని గత నెలలోనే కేటీఆర్ ధీమాగా ప్రకటించారాయన. కేటీఆర్ మాటలతో కవిత అప్రూవర్గా మారతారనే ప్రచారానికి బలం చేకూరినట్లవుతోంది. అప్రూవర్గా మారితే వెంటనే బెయిల్ వస్తుందనే ధీమాతోనే కేటీఆర్ అలా మాట్లాడారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. అదెలా ఉంటే ఢిల్లీలో మీడియా ముందుకొచ్చి మాట్లాడని కేటీఆర్ మీడియాకు మెసేజ్లు మాత్రం లీక్ చేస్తున్నారు. బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని కేటీఆర్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరపున కేసు వేయనున్నట్లు కేటీఆర్ ఢిల్లీ ప్రకటనలో వెల్లడించారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారని, తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. తాము అధికారంలో ఉన్న 10 ఏళ్లు అన్ని పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి మరీ తమతో కలిపేసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు అనర్హత వేటు, ఉప ఎన్నికలు అని మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ ఎన్నికల్లో 1 సీటు గెలవడం కాదు కదా, 8 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయించి బైపోల్స్లో సత్తా చాటుతామని ప్రకటిస్తుండడం నిజంగా విశేషమే. ఢిల్లీలో రాజ్యాంగ న్యాయ నిపుణులను కలుస్తున్న కేటీఆర్కి గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చలేరని వారు స్పష్టం చేస్తున్నారట. ఈ సందర్భంగా 3 ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు కేటీఆర్ టీం ఇచ్చిందట.
ఆ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉండడంతో హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారట. అందుకే నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామంటున్నారు. ఇప్పటికే 10 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. మిగిలిన ఎమ్మెల్యేలనైనా కాపాడుకునేందుకు బీజేపీతో కలిసి ఆలోచనలో బీఆర్ఎస్ నేతలున్నట్టు చెప్తున్నారు. మొత్తం మీద కవిత బెయిల్, రాజ్యసభలో బీఆర్ఎస్ విలీనాలు ఒకేసారి జరుగుతాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.